నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భద్రతా పరిరక్షణలో పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్న కమిషనర్ మహంతి గడిచిన సంవత్సరంలో నేరాల అదుపునకు అందరూ సహకరించారని వెల్లడి. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందింపజేయాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడిన వామపక్షాలు హోంశాఖ మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అనునిత్యం శాంతి భద్రత పరిరక్షణలో అందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వర్తించడం జరిగిందని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విధులు నిర్వర్తించారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి స్పష్టం చేశారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ అయిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో 18,625 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 23% ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కాగా మరో 11% ఫిర్యాదులు శారీరక నేరాలకు సంబంధించినవి దరఖాస్తులు వచ్చాయన్నారు. 11% రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి కాగా మరో 5%, 61% ఫిర్యాదులు ఇతరత్ర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో మొత్తం 70,027 కేసులు నమోదయ్యాయని, వాటిలో 5,180 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. రేపు వచ్చే నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నామని కమిషనర్ చెప్పారు. రేపటి 31 రోజు రాత్రి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా పోలీస్ నిఘా పెట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు వాహనాల తనిఖీ వంటి ఉంటుందన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అందరికీ కమిషనర్ ఈ సందర్భంగా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పలువురు ఏసీపీలు, సిఐలు, అనేక మంది ఎస్ఐలు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్, వార్డ్ విజిట్స్, టౌన్లో ఎక్కడ కూడా మన ఎస్ఐస్, స్టాఫ్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్, వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్సే కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండి అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు 349 కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు. సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది. ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ 44% వేకెన్సీ, ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా 24 జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే 44% వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం. అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది. అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు. ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది, ఈ నవంబర్లో మాకు 349 రిక్రూట్ పీసెస్ జాయిన్ అయ్యారు. దీంతో ఒకేసారిగా మాకు 17%కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ. ఒక టైంలో 44% వేకెన్సీ ఉండగా ఇప్పుడు 17%కి వచ్చేసింది. సో ఇది మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది. గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఉద్యోగుల బానిస సంఖ్యలు తెంపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం చేతులకు సంఖ్యలు వేసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎస్సీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 21 రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో ఏకశిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని
సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఆయన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండరాజరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, రవిచంద్ర, శ్రీనివాసు, భరత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, డిపిఓ స్టాఫ్, ఈఈఆర్పీలు, పీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు, మెసెంజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే సంతోషంగా జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ రవి సూచించారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని కొత్తపల్లి, మోతుకులగూడెం బస్టాండ్ కూడలిలో సిఐ పోలీస్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించినా, సరఫరా చేసినా, ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మీద అయినా అనుమానం కలిగినా వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి గొడవలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను వారి వారి ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్లపైన కేక్ కట్ చేయరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సీఏ వరంగంటి రవితో పాటు వీణవంక ఎస్ఐ తోట తిరుపతి, ప్రొబేషనరీ ఎస్ఐ భార్గవ్, ఇల్లంతకుంట ఎస్ఐ రాజ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా యువత ఫ్రెండ్షిప్ అని చెప్పేసి రోడ్ల మీద కేక్ కట్ చేయడం లాంటి, లేదా గాంజా లాంటి చూపించుకొని ఇలా మీద ఇక్కడ పర్మిషన్ లేకుండా బాటిల్ పెట్టడం వాటి అలా చూసినా కూడా ఒక్కరి మీద తీసుకుంటారు. ఎవరు కూడా రోడ్ల మీద కేక్ కట్ చేయడం కానీ, రోడ్ల మీద బైక్ ర్యాలీ చేయడం కానీ చేయడం అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. పేరెంట్స్ కూడా పిల్లలను కొంచెం జాగ్రత్తగా తీసుకొని, ఇంకా ఇలా కాకుండా ఈ 31st సెలబ్రేషన్స్లో భాగంగా కొంతమంది వ్యాపారస్తులు ఇల్లీగల్గా గాంజా కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు తెలపగలని చెప్తున్నాం. దానికోసం స్పెషల్ టీమ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి విస్తృతమైన తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. లాడ్జెస్, పాన్ షాప్స్, కిరాణా షాప్స్ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్ ప్రతిదీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. 31st వరకు విస్తృత తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా బిల్ షాపులు కూడా ఇవి నడవడం. ఈ టెక్నో ఆల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందింపజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాలన్నారు. తద్వారా వారికి సమాజంలో తగిన గుర్తింపు లభించడమే కాకుండా అవకాశాలు సైతం మెరుగుపడతాయన్నారు. నేటి సమాజంలో సమయాభావన వలన చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారని, కానీ ప్రతి ఒక్కరూ సమయాన్ని కేటాయించి వాటిలోని మాధుర్యాన్ని స్వీకరించినట్లయితే కార్యకలాపాలు చాలా హుషారుగా కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వైభవాన్ని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారథ్యంలో నిధులను కేటాయిస్తూ కళలను పెంపొందిస్తున్నారని చెప్పారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంలు మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలని, వాటిలో పాల్గొనే వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. నరేందర్ రెడ్డి సారథ్యంలో విద్యార్థులకు అన్ని విధాలుగా చేయూతనిచ్చి వారిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలోనే మరి ద టాప్ మోస్ట్ స్కూల్గా ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్ చాలా చక్కగా పేరెంట్కి మంచి వెంట అప్డేట్స్ అందిస్తూ, అది మెసేజ్ రూపంలో కావచ్చు, వాట్సాప్ రూపంలో కావచ్చు, అండ్ ఈవెన్ ఫోన్ కాల్కి కూడా 100% రెస్పాన్స్ ఇస్తూ మరి పేరెంట్స్ తోటి మమేకమైపోతున్న స్కూల్, నో డౌట్ ఎట్ ఆల్ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్. మరి అందరి మన్నలను పొందుతూ మనం చాలా అద్భుతంగా అందరూ కూడా నరేందర్ రెడ్డి సార్ని కామెంట్ చేసేది రెండే విషయాలు. మేము అడిగితే సీట్ ఇవ్వడు అనేది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, సమాజంలో అడుగు పెడితే నా మీద ఉన్న విమర్శ,
ఒక పెద్ద ఆయన కూడా అదే చెప్తున్నాడు, చాలా పెద్ద ఆయన చెప్తున్నాడు, నువ్వేంటే 2 నెలలు ఎవరి ఫోన్లు ఎత్తేవట నీ మీద ఇదే కంప్లైంట్ అని చెప్తున్నాడు. 2 నెలలు అంటే సమ్మర్లో అడ్మిషన్ టైంలో. సో మన పరిస్థితి తెలుసు, వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్. సీట్స్ కావాలంటే ఏం చేసాను చెప్పండి, మీరే చెప్పండి. 40 మందికి ఒక క్లాస్ రూమ్లో, హార్డ్లీ మనకున్న క్లాస్ రూమ్స్ బిల్డింగ్ సేమ్. ఇంకా ఎక్కువ మందిని తీసుకొని పిల్లలకి అన్యాయం చేయలేం కదా. తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ వాడకుండా చూడాలి, వారిని వాచ్ చేయండి, తప్పకుండా వాచ్ చేయండి. వాళ్ళతో పాటు ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి అని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత 59 బ్రాంచ్లో తెలంగాణలో, మహారాష్ట్రలో 45,000 మంది విద్యార్థులకు విద్యను అందించడం అంటే చాలా గొప్ప విషయం. స్క్రిప్ట్ అంతా కూడా మన జీవితం ఎలా ఉండాలి అని మనమే మన జీవితానికి మనమే స్క్రిప్ట్ రైటర్స్. మన జీవితం నెక్స్ట్ 10 సంవత్సరాల్లో, నెక్స్ట్ 20 సంవత్సరాల్లో, నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అనేదానికి ఒక గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి శక్తి, మనం రాసుకునేదే మన యొక్క జీవితం. మనకు నచ్చిన విధంగా మన యొక్క జీవితాన్ని రాసుకోవచ్చు. ఈ చదువు అనేది ఇంకు బాటిల్స్ తాగుతేనో పుస్తకాలు తింటేనో వచ్చే చదువు కాదు. ఎంతో కష్టపడితే కానీ, అదేవిధంగా కష్టంలో అంటే కష్టం కూడా ఇష్టంగా కష్టపడి చదివితే వస్తుంది. ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకుంటామో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చాలామంది నిరూపించారు. అంతేగాక తనంతట తానై నీ దరికి రాదు, సాధించి శోధించాలి అనేసి చెబుతాడు ఆ మహాకవి శ్రీశ్రీ. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో సిపిఐ, సిపిఎం వామపక్షాలు నిరసనకు దిగారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, సిపిఐ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలకు దిశ నిర్దేశించిన అంబేద్కర్పై కేంద్ర మంత్రి మాటలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అంబేద్కర్ను అవమానపరుస్తూ పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల ప్రజల హృదయాలను కలిచివేస్తుందన్నారు. ఇక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు చులకన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మత కలహాలకు ఆజం పోస్తుందన్నారు. మనవాద సంస్కృతిని అమలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మతతత్వ పార్టీలను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని వారు కోరారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ, అయితే ఈ అమిత్ షా మాటలు ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా ఉన్నాయి. అంతకుముందు బీజేపీ మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదో యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, ఈ రాజ్యాంగానికి దేశ ప్రజలకు ప్రమాదంగా పరిడి వెళ్ళే అవకాశం ఉంది. దేశ ప్రధాని ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల పట్ల స్పందించలేదు. ఇప్పటికైనా ప్రధాని స్పందించాలని చెప్పేసి వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే హోంమంత్రి రాజీనామా చేయాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అత్యున్నత పదవిలో ఉండి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అత్యున్నత పదవిలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగానికే ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా బీజేపీ పట్ల, అమిత్ షా పట్ల మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దేశ ప్రజలు ఒక దేవునిలా కొలుచుకున్నటువంటి ఆలే దేవుళ్ళు అంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సంస్కరణలను దేశ ప్రజలు ముందుకు తీసుకుపోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఈ మతతత్వ పార్టీ ప్రభుత్వం
ఈ దేశంలో అంబేద్కర్ గారి పైన నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి హంసీచను వెంటనే బర్తరఫ్ చేయాలి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు గట్టు ఆకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో పెద్ద విద్యార్థి సంఘంగా ఉండడం ముఖ్య కారణం విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు. విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో, విద్యా సంస్థలలో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. విద్యార్థులను గొప్ప స్థాయిలో తీసుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆకాంక్షించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం చదువుకై ఆరాటం, చదువుకై పోరాటం అనే నినాదంతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని గొప్ప స్థాయిలో నిలబెడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ నాగుల శ్రీజ మరియు జిల్లా సహాయ కార్యదర్శి భోగేష్, నాయకులు సందేశ్, అజయ్, రాజేష్, అజయ్, రంజిత్, రాకేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ 1970లో కేరళలో ఏర్పడకెళ్ళి విద్యారంగ సమస్యలపైన అధ్యయనం, పోరాటం అనే నినాదం తీసుకొని ఈరోజు విద్యారంగ సమస్యలపైన అనిపరిగని పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈ పాలకులు చేస్తున్నారు. దాన్ని ఎస్ఎఫ్ఐగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ఈ 55వ ఫౌండేషన్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఈరోజు విద్యలో కాషాయీకరణను మతం తీసుకొచ్చి ఈరోజు చూపిస్తున్న పరిస్థితి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈరోజు దేశంలో నూతనంగా తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ 55వ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8,700 కోట్ల ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్లు ఉన్న పరిస్థితి ఉంది. కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థులు కళాశాలలు బంద్ చేసి ఈరోజు బైకాట్ చేసి ఈరోజు ధర్నాలు చేస్తున్నా కానీ, కళాశాలలు మూసేసినా కానీ ఈరోజు కనీసం ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్, రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. పూర్తిగా విద్యార్థులు వాళ్ళ సమస్యలపైన నిరంతరం పోరాటమే దానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే సుందరయ్య మహనీయులు, అనేక మంది అంబేద్కర్, భగత్ సింగ్ ఇలాంటి మహనీయుల ఆశయాలతోని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐగా మేము ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు ఈరోజు కేంద్రంలో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం. ఈరోజు మతం పేరిట చిచ్చు పెడుతూ ఈరోజు విద్యార్థులను ఎక్కడికక్కడ కులం పేరుతోనే విడిచేసే ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరిస్తుంది. ఈరోజు ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆమోదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినం సందర్భంగా విద్యార్థులకు, మాజీ నాయకులకు, ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎస్ఎఫ్ఐ కన్వర్ట్ జిల్లా కమిటీ తరపున ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ వాదులను కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను ఎగతాళి చేసి అహంకార పూరితంగా మాట్లాడడాన్ని అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగా పార్లమెంటులో కూర్చున్నారని, మంత్రి పదవి అనుభవిస్తున్నారని అన్నారు. అయితే అది కూడా మర్చిపోయి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విషయంలో దుయ్యబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తారని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అట్టడుగు వర్గాల పేదల పెన్నిది, ఆశా పెన్నిది అన్నటువంటి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది వామపక్షాలుగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బేషరతుగా మాటలు వెనక్కు తీసుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వం పట్ల, ఆయన పట్ల పూర్తి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా మీరు రాజ్యాంగ పదవిలో ఉండి, గౌరవమైన పదవిలో హోంశాఖ మంత్రిగా ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది భారతదేశ ప్రజలను క్షమించరాని విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా నువ్వు ఆ పదవి అనుభవిస్తున్నావు అంటే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి మోడీ గారు మరి 15 సంవత్సరాలను ముఖ్యమంత్రి చేసినా కూడా మరి దేశానికి 3వసారి నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నానంటే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అని చెప్పి పెద్దగా చెప్పిన మాటలు మళ్ళీ ఇలా నీ తోటి సహచరుడు అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది క్షమించరాని విషయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మననం చేసుకోవాలి. మరి ఈరోజు పేదల పెన్నిది అయినటువంటి ఇలా అంబేద్కర్ గారికి మరి అంబేద్కర్ మీ దేవుడా అని చెప్పి అని మాట్లాడుతుండు. పెద్దపల్లి జిల్లా బోదేల మండలం పోతుకపల్లి గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అష్టాదశ కలశాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి మండల అయ్యప్ప స్వాములతో పాటు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. 18 మెట్లను పూలతో అలంకరించి కర్పూర దీపాలు వెలిగించి పడిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ రిపోర్టును రామగుండం సిపి శ్రీనివాస్ విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించాలని సిపి సంతోషం వ్యక్తం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు. పెట్రోలింగ్తో పాటు పోలీసు కళా బృందాల ప్రదర్శన, పల్లె నిద్ర, ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాలతో నేరాలపై ప్రజల అవగాహన కల్పించనుమన్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా DDRF టీం ఏర్పాటు చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ డ్రోన్ పెట్రోలింగ్తో పర్యవేక్షిస్తున్నట్లు సిపి చెప్పారు. డిసెంబర్ 31 వేడుకలను యువత ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలను సిపి శ్రీనివాస్ అందించారు. Major heads law like murder for gain, and HB by night, HB by day, and ordinary thefts, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నిట్లో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్లో మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ కోడ్స్, తర్వాత పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీ టీమ్స్లో కానీ, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, దాని తర్వాత CCS కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కానీ, అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు ఠక్ ఠక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతలతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజుపట్టగా, నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునే వారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పని చేసేలా చర్యలు తీసుకొని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక
ఆదాయము రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రతా పరిరక్షణలో పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్న కమిషనర్ మహంతి. గడిచిన సంవత్సరంలో నేరాల అదుపునకు అందరూ సహకరించారని వెల్లడి. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందింపజేయాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడిన వామపక్షాలు. హోంశాఖ మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.